మమత గారికి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న పరి అసలు ఆ రాత్రి ఎలా నిద్రపోయిందో కూడా తనకు తెలియదు. అలాగా ఇక వాళ్ళ అమ్మ చెప్పిన పెళ్లి చూపులకి ఒప్పుకోవాలి అని నిర్ణయించుకుంది. అలాగా ఒకరోజు తల్లి కోరిక మేరకు పెళ్లి చూపులకు ఒప్పుకుంది. హాయ్ గైస్, భవానీ భవేష్ లాక్డ్ హార్ట్ ఎపిసోడ్ 27లోకి వెళ్ళిపోదామా? అసలు ఏం జరుగుతుంది ఏంటి? పరి ఎవరితో పెళ్లికి ఒప్పుకోబోతుంది? ఆ వచ్చే అబ్బాయి ఎలాంటి వాడు అనేది మనం ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. తరుణ్ అనే వ్యక్తి ఆ రోజు పరిని చూసుకోవడానికి వస్తున్నాడు. తన ఫ్యామిలీతో పాటుగా తను చక్కగా రెడీ అయిపోయి పర్ణిక వాళ్ళ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఈసారి తల్లి ఇష్ట ప్రకారం చక్కగా రెడీ అయిపోయింది పరి. సహాయం చేయటానికి స్నేహ కూడా పరికి తోడుగా వచ్చింది. కూతుర్ని చూసి మురిసిపోతుంది మమత. ఎందుకంటే ఈరోజు అంత అందంగా ఉంది పరి. చక్కగా పసుపు పచ్చని ఓని కట్టుకొని గ్రీన్ కలర్ లంగా వేసుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని స్నేహ చాలా అంటే చాలా ముద్దుగా పరీని రెడీ చేసింది. ఇక పరీని చూస్తే మమత గారికి ఆనందం అవధులు దాటుతుంది. తల్లి కళ్ళల్లో ఆనందం చూసి సంతోషపడిపోయింది పర్ణిక కూడా. ఇక తరుణ్ పర్ణిక వైపు చూస్తూ మాట్లాడాలి అనుకున్నట్లుగా అలాగే మౌనంగా ఉన్నాడు. అబ్బాయితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు బాబు అంటూ తల్లి చెప్పింది. తరుణ్ తల్లి ఆ మాట అనగానే ఇక పర్ణిక కూడా సరే అన్నట్లు తన గదికి వెళ్ళింది. పర్ణిక వెళ్ళిన గది వైపు స్నేహ తరుణ్కి చూపిస్తూ కొన్ని స్వీట్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొంచెంసేపు పరి మరియు తరుణ్ అలాగే సైలెంట్గా కాసేపు గడిపారు. ఇక ఎంతసేపటికి పరి మాట్లాడకపోయేసరికి తరుణే మొదటిగా హాయ్ అని అన్నాడు. పరి కూడా హలో అని బదులిచ్చింది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అని పర్ణికను తరుణ్ కళ్ళవైపు చూస్తూ సూటిగా అడిగాడు. నేను ఆర్కే కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తున్నాను అని పరి చెప్పగానే సరే, నా గురించి మీకు మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా అని అడిగాడు. పర్ణిక తల ఊపుతూ అవును చెప్పారు అని అంది. సరే, నేను మీకు ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకోవటం మీకు నిజంగానే ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నారా, లేదంటే ఏదైనా బలవంతం ఉందా అని తరుణ్ అడిగాడు. అప్పుడు పరి దానికంటే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి అని చెప్పింది. చెప్పండి, ఏదైనా నాతో చెప్పచ్చు, మొహమాటమే లేదు అని తరుణ్ అడగగానే మా అమ్మ నేను ఒకరికొకరు మాత్రమే మిగిలాము ఈ లోకంలో. ఇక మా ఇద్దరికి ఈ లోకంలో తను నాకు తను తప్ప ఎవరూ లేరు. నేను పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మని చూసుకుంటాను. మీకు ఎలాంటి అభ్యంతరం ఉన్నా సరే ఇప్పుడే చెప్పేసేయండి అని అంది. ఆ మాటలు విన్న తరుణ్ ఎంతో చక్కగా నవ్వుతూ తల్లి తండ్రి బాధ్యత ప్రతి కన్నబిడ్డకి ఉంటుంది, అంతేకాని ఓన్లీ కొడుకుకు మాత్రమే కాదు, కూతురికి ఉండదు అని నేనస్సలు అనను. నేనెలా మా వాళ్ళని చూసుకోవాలి అని అనుకుంటున్నానో మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. నాకు దీని గురించి ఎలాంటి అభ్యంతరం లేదు. అత్తయ్య గారిని మన ఇంటికి తీసుకువచ్చి ఉంచుకుందామనుకున్నా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు దీనిలో అని అన్నాడు. తరుణ్ ఆ మాట అనగానే పరి కొంచెం సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్పింది. సో ఇప్పుడైనా ఈ పెళ్ళి జరుగుతుంది అని నేను అనుకోవచ్చా అని అన్నాడు తరుణ్ తన కళ్ళల్లోకి చూస్తూ. పెద్దవాళ్ళకి ఇష్టమైతే నాకు ఓకేనే అని నవ్వుతూ పర్ణిక అన్నది. అప్పుడు వెంటనే చాలా థ్యాంక్ యూ నాతో పెళ్లికి ఒప్పుకున్నందుకు. మీకు ఒక మాట చెప్పనా? నాకు పెళ్లి చూపుల కోసమని మా అమ్మ మీ ఫోటో చూపించగానే మీ ఫోటో చూడగానే నాకేదో ఒక సోల్మేట్ని కలిసింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ సోల్మేట్ మీరే అవ్వాలి అని నేను చాలా అంటే చాలా గట్టిగా అనుకున్నాను. చెప్తే మీరు నమ్మరు. నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు గుడికి కూడా వెళ్ళి మిమ్మల్ని నా సొంతం చేయమని దేవుణ్ణి కోరుకున్నాను అండి అని అన్నాడు. తరుణ్ అలా చెప్తూ ఉండగా అప్పుడే పరి వింటూ ఉంటే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాడు. అప్పుడు పరికి అతని పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు అని మనసులో అనుకుంది. అప్పుడే స్నేహ వచ్చి డోర్ నాక్ చేసి లోపలికి వచ్చింది. ఏమండి పెళ్ళికొడుకు గారు, ఊరుకుంటే ఇక్కడే ఉండిపోయేలాగున్నారే, మీ వాళ్ళు పిలుస్తున్నారండి. మిమ్మల్ని మా అమ్మాయి ఏదో కొరుక్కు తింటుంది అని మీ అమ్మ తెగ తెగ ఆరాట పడిపోతుంది. మా అబ్బాయి లోపల ఏం చేస్తున్నాడో అని కంగారు పడిపోతుంది అని స్నేహ చెప్పగానే తరుణ్ ఉకిసంతా సిగ్గుపడిపోతూ అది నాకు టైం తెలియలేదండి అని మెడ వెనక కొంచెం మొహమాటంగా రుద్దుకుంటూ అప్పుడే చైర్లో నుండి లేచి పర్ణిక వైపు చూసి బయటికి వెళ్ళిపోయాడు.
తరుణ్ అలా బయటికి వెళ్ళగానే స్నేహ పరి పక్కన కూర్చుంటూ ఆహాహా ఏంటే తెగ కబుర్లు చెప్పేస్తున్నట్టున్నాడు గురుడు అని ఆట పట్టించింది. పరి స్నేహ మాటలకి విని నవ్వుతూ చిన్నగా అక్కడి నుండి లేచింది. ఏంటి ఇంతకి నచ్చాడా అతను అని చిన్నగా అడగగానే నచ్చడం అంటే ఓకే, నేనేమి క్వీన్ ఎలిజబెత్ కాదు కదా. ఇప్పుడు అన్నిటికంటే అమ్మ సంతోషం ముఖ్యం నాకు. అమ్మ చాలా ప్రశాంతంగా ఉండాలి అని ఉంది నాకు. అంటే నీకు మనస్ఫూర్తిగా నచ్చలేదా? అయితే నో చెప్పనా అని అంది స్నేహ. ఆగవే ఆగు, అలా కాదు. ఈ కాసేపటికి ఎలా నచ్చుతారు ఎవరైనా? చూడగానే ఇంప్రెస్ అయిపోవటానికి ఇదేమైనా సినిమానా ఏంటి? ఏదో ఒకటి ఎవరో ఒకరు. మనం పెళ్లి చేసుకోవాల్సిందే కదా ఈ జీవితంలో. అదేదో ఇతను కొంచెం మంచిగా ఉన్నాడు కదా అని అనిపిస్తున్నాడు. అమ్మని చూసుకుంటాను అంటే ఒప్పుకున్నాడు కూడా. పైగా అమ్మకి కోరిక కూడా తీరుతుంది నా పెళ్లి చూడాలి అని అని పర్ణిక చెప్పగానే ఓహోహో అయితే నచ్చినట్టే, అయితే నేను చెప్పేసి వస్తాను అని బయటికి వెళ్ళిపోయింది స్నేహ. ఇలా ఇద్దరు ఒకరికొకరు నచ్చారు అని తెలియగానే పరి తల్లి మరియు తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు అంగీకారంతో అప్పటికప్పుడే తాంబూలాలు కూడా మార్చేసుకుందాము అనుకుని మార్చేసుకున్నారు. పంతులు గారిని కూడా పిలిపించి లగ్నపత్రిక కూడా రాపించుకున్నారు. ఇంకొక నెల రోజుల్లో ముహూర్తం నిర్ణయించేశారు. ఇక కట్నం లేకపోయినా పెళ్లి మాత్రం ఘనంగా చేయాలి అని తరుణ్ వాళ్ళ అమ్మ కండిషన్ పెట్టారు. వెంటనే పర్ణిక మొహం వైపు చూసింది మమత. కాని మమత ఏమీ జంకకుండా బిడియపడకుండా నేను తప్పకుండా మీరు చెప్పినట్లు పెళ్లిని చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తాను. మీరు దానికి ఎటువంటి భయం కానీ మొహమాటం పడక్కర్లేదు. ఎలా చేయాలి, ఏంటి, ఎంతమందిని పిలుస్తారు, అన్ని వివరాలు చెప్పండి. మీకు కొంచెం కూడా లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా అని మమత చెప్పగానే పర్ణిక మమత వైపు అలాగే చూస్తుంది. అమ్మ ఎందుకు ఇలా చెప్తుంది అనుకుంటూ. ఇక పర్ణిక దగ్గరికి వచ్చి తరుణ్ ఫోన్ నంబర్ ఇచ్చేసి తనది కూడా తీసుకున్నాడు. తనకి ఆమెది ఇచ్చినాక ఇక మమత దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు, మీరు అభ్యంతరం లేకపోతే నేను రేపు పర్ణికను బయటికి తీసుకువెళ్తాను. ఆమెకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. తిరిగి సేఫ్గా ఇష్టమైతే నా కారులోనే ఇక్కడ దించుతాను. ఒకవేళ తనకి పెళ్లికి ముందే నా కారు ఎక్కటం ఇబ్బంది అనుకుంటే నేను బస్సు ఎక్కిస్తాను అని అన్నాడు తరుణ్. ఇక మమత పరి వంక చూసింది. పరి మాత్రం అభావంగానే చూసింది, ఇష్టం లేనట్లుగానే. అప్పుడే వెంటనే ఆంటీ తప్పుగా అనుకోవద్దు, బయటికి అంటే సినిమాకి షికార్లకి తీసుకువెళ్ళను. అలాంటివి అన్నీ మా పెళ్లి అయ్యాకే. కానీ మా లైఫ్ గురించి మాట్లాడుకోవాలి పెళ్లికి ముందే. మేమిద్దరం ఒకరినొకరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. పైగా పెళ్లి షాపింగ్ కూడా మేం కలిసి చేసుకుంటాం. ఇవన్నీ మాట్లాడుకోవాలి. పర్ణిక గారి ఆఫీస్కి దగ్గరలో ఉన్న కేఫ్ అయినా పర్వాలేదు, నేను కలిసేందుకు అక్కడికే వెళ్తాను అని అన్నాడు. పర్వాలేదు బాబు, కలవాలి అంటే కలిసి మాట్లాడుకోండి, నాకేముంది, అభ్యంతరం లేదులేండి అని అంది మమత. ఆమెకి తన కూతురు గురించి పూర్తి నమ్మకం ఉంది, పరి ఎలాంటి తప్పు చెయ్యదు అని. థ్యాంక్ యూ అత్తయ్య అని పర్ణిక వైపు చూస్తూ నవ్వాడు. పరి కూడా చిన్నగా నవ్వింది. ఇక వాళ్ళు ఇద్దరూ ఒకరికొకరు బాయ్ చెప్పుకొని తరుణ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడే వాళ్ళు అట్లా వెళ్ళిపోగానే అమ్మా గ్రాండ్గా ఎలా చేస్తావు, లేదంటే వేరే సంబంధం చూద్దామా అంది పరి లోపలికి వస్తూ. అప్పుడు మమత అలా వద్దమ్మా, నాకు అబ్బాయి బాగా నచ్చాడు. చిటితల్లి, నేను నెల దానికోసం కొంచెం పోగు చేశానులే. నీ పెళ్లికి అవి సరిపోతాయి. నువ్వు సంతోషంగా ఉండటం నాకు కావాలి. అబ్బాయి నిజంగా నీకు నచ్చాడు కదా అని అడిగింది. తల్లి ముఖంలో సంతోషం చూసి నచ్చాడు, నాతో మంచిగా మాట్లాడాడు. అతను మాట్లాడినప్పుడే నాకు అనిపించింది చాలా పద్ధతిగా ఉన్నాడు అని. పర్ణిక ఆ మాట చెప్పగానే చాలా సంతోషపడింది మమత. స్నేహ, పర్ణిక పెళ్లికి కావలసినవన్నీ నువ్వే దగ్గరుండి ఇద్దరు కలిసి షాపింగ్ చేయండి అని మమత చెప్పింది. అలాగే ఆంటీ, మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మన పరి పెళ్లి జరుగుతుంటే నేను కాక ఇంకెవరు చూసుకుంటారు? నేను అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. మీరు ఏమీ కంగారు పడకండి. మీరు చక్కగా ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని రెస్ట్ తీసుకోండి. ఏం చెయ్యాలి ఏంటి అని మాకు ఆర్డర్ వేసేసేయండి, అన్నీ నేను చూసుకుంటాను కదా అని అంది స్నేహ. ఇక కళ్యాణ మండపం మనకి దగ్గరలో ఉంది స్నేహ, దాన్ని మాట్లాడుకుంటే సరిపోతుంది. నేను పక్కింటి ఆవిడ సాయంత్రం ఇంటికి వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి చూసొస్తాము అని చెప్పింది. ఆంటీకి అది దగ్గర చుట్టాందే అట ఆ మండపం అని చెప్పడంతో సరే కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా, మేము ఇవన్నీ నీటిగా సర్ది పెడతాము, నువ్విక ఇప్పటి నుండే కంగారు పడుతూ కూర్చోకు అంది పరి.
పెళ్లి కూతురివి, నువ్వు చేయకూడదు ఈ పనులన్నీ అని మమత అనగానే, అమ్మా ఇదిగో నీకు ముందే చెప్తున్నా, నాకు పెళ్లి కుదిరింది కదా అని ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదని మొత్తం నువ్వే చేస్తాను అని చెప్పావు అని బెదిరించావంటే నేను అస్సలు ఊరుకోను, చెప్తున్నా. అసలు ఇలా చేశావు అంటే నేను పెళ్లి కూడా చేసుకోను అని బెదిరిస్తూ అంది పరి. అదేంటి అలా అంటావు, ఇలా అని నన్ను 24 గంటలు కూర్చోపెట్టి రోగిష్టి దానిలాగా చూస్తావా ఏంటి అని మమత అనగానే, ఇక మమత గారి చేతిని పట్టుకొని, ఆంటీ మీరిద్దరూ అక్కడే కూర్చుంటే ఇక మాటల యుద్ధమే, మీరు వెళ్ళి లోపల రెస్ట్ తీసుకోండి, మేమంతా ఇల్లంతా సర్దేసి అప్పుడు మిమ్మల్ని పిలుస్తాం అని స్నేహ తనని తన రూమ్లో పడుకోబెట్టడానికి తీసుకువెళ్ళింది. హాయ్ గైస్, ఈరోజు 27వ ఎపిసోడ్ అయిపోయింది. ఇది రెండోసారి చేయటం. ఆల్రెడీ అప్లోడ్ చేశాను, కానీ ఎందుకో సంథింగ్ ఎర్రర్ వచ్చి ఆడియో వినపడటం లేదు అని మరలా ఇప్పుడు చేయవలసి వస్తుంది. తప్పకుండా ఈ ఛానల్ని మీరు ఒకవేళ ఈ సిరీస్ నచ్చితే కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ సపోర్ట్ మాకు చాలా అంటే చాలా సంతోషంగా, ఇంకా మంచిగా చెప్పటానికి, మరికొన్ని ఎపిసోడ్స్ మీకు ఇవ్వటానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చేస్తారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఉంటాను గైస్, బాయ్.